సార్, ఇండియాకి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే సేవ్ చేయడానికి ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా సార్? ఫ్రెండ్ ఉన్నారా అని అడిగావు కదా, ఆ ఫ్రెండ్షిప్ గురించి నీకు ఒక కథ చెప్తా విను. అది 1971. ఇండియాని ఒంటరిగా ఎదుర్కోలేని పాకిస్తాన్ అగ్రదేశాల సహాయంతో ఇండియాని గెలవాలనుకుంది. అయినా వాళ్ళెందుకు సార్ పాకిస్తాన్ హెల్ప్ చేయాలనుకుంటారు? ఒకటి ఎదిగితే చూడలేని రోజులు అవి. ఇండియా ఒక పవర్ఫుల్ కంట్రీ. ఇండియా అన్ని రంగాల్లో ఎదిగితే వాళ్ళ ఆటలు సాగని వాళ్ళకు కూడా అర్థమైంది. అయినా ఒకరిని డెవలప్ చేయాలంటే కష్టం, కానీ నాశనం చేయడం ఎంతసేపు చిటికలో పని. అందుకే ఆ దేశాలు కూడా పాకిస్తాన్కి సహాయం చేయడానికి ఒప్పుకున్నాయి. ఒకవైపు యుఎస్ ఆర్మీ వాళ్ళ టాస్క్ ఫోర్స్ 74తో బే ఆఫ్ బెంగాల్ నుంచి దాడి చేయడానికి సిద్ధమైంది. ఇంకోవైపు యూకే ఆర్మీ హెచ్ఎంఎస్ ఈగిల్తో అరేబియన్ సీ నుంచి అటాక్ చేయడానికి సిద్ధమైంది. అటువైపు హిమాలయాస్లో చైనా కాపు కాసుకొని కూర్చుంది. దీనంతటికీ కారణమైన పాకిస్తాన్ కాశ్మీర్ నుంచి అటాక్ చేసి సరైన టైం చూసి సిగ్నల్ ఇచ్చి ఇండియాని మూలలా చుట్టుముట్టడానికి ఎదురు చూస్తోంది. పాకిస్తాన్ ఏమంతా ఒకటే, ఇండియాని ఎలాగైనా సరే మోకాల మీద నిల్చోబెట్టి ఓడిపోయామని శరణు కోరేలా చేయాలి. అయితే ఇండియా ఓడిపోయిందా సార్? శరణు అనే వాళ్ళు ఆదుకోవడమే తప్ప ఒకరి ముందు శరణు అని నిలబడడం మన ఇండియన్స్ బ్లడ్లోనే లేదమ్మా. తర్వాత ఏమైంది సార్? అప్పుడే వచ్చింది ఒక కంట్రీ. ఇండియాపై ఎటువంటి దాడి చేసినా అది మా మీద దాడి చేసినట్టే. చుట్టుముట్టిన శత్రుముఖులకి మీది కాని యుద్ధంలో మీరు తలదూరిస్తే దూర్చిన తలలు తిరిగి రావని సమాధానం ఇచ్చి ఇండియాకి నిజమైన మిత్రుడు అనిపించుకుంది. అవునా సార్? అన్ని సైన్యాలు సోవియట్ యూనియన్ ఇండియాకి సహాయంగా రావడంతో చూసి యుద్ధాన్ని విరమించుకున్నాయి. మనల్ని మోకాల మీద నిలబెట్టాలనుకున్న పాకిస్తాన్ తనే మోకాల మీద నిలబడి ఇండియాని శరణు వేడింది. ఇప్పుడు అర్థమైందా నీకు ఇండియాకి బెస్ట్ ఫ్రెండ్ ఎవరో? మీరు చెప్పాక బెస్ట్ ఫ్రెండ్ ఎవరనే కాదు సార్, నాకు ఇంకో విషయం కూడా అర్థమైంది. ఏంటమ్మా అది? అదే సార్, యుద్ధం అందరూ ఆయుధాలతోనే మొదలు పెడతారు, కానీ ధైర్యమైన ఆయుధాన్ని గుండెలో నింపుకునేవాడే యుద్ధాన్ని గెలుస్తాడు.